స్వచ్ఛ నరసరావుపేట పేరుతో పారిశుద్ధ్యంపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నప్పటికీ పట్టణంలో పరిస్థితులు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు చీపురు పట్టుకొని ఎంత కష్టపడినా ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్లు ఎక్కడి చెత్త అక్కడే ఉంటుంది. నరసరావుపేట మార్కెట్ సెంటర్ ఫ్లైఓవర్ పక్కన చెత్త కుప్పలు పేరుకుపోయి తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. నిత్యం వేలాది మంది ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు రాకపోకలు సాగించే అత్యంత రద్దీ ప్రాంతాల్లో చెత్త పేరుకుపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మార్కెట్కు వచ్చే మహిళలు, వృద్ధులు, చిన్నారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతుండగా చెత్త కుప్పల కారణంగా దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్కు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు శుభ్రం చేస్తామని మాటలు చెబుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించడం లేదు అంటూ ప్రజలు మండిపడుతున్నారు. మరోవైపు కోటప్పకొండ రోడ్డులోని నవయుగ కన్వెన్షన్ హాల్ ఎదురుగా కూడా చెత్త కుప్పలు పేరుకుపోయి పట్టణ సౌందర్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తుండటంతో నరసరావుపేటలో పారిశుద్ధ్య వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ప్రతిరోజు శానిటేషన్పై అధికారులకు పలు సూచనలు చేస్తున్నప్పటికీ మున్సిపల్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా పట్టణంలోని పలు వార్డుల్లో శానిటేషన్ అధ్వానంగా మారి ప్రజారోగ్యం ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి చెత్త కుప్పలను వెంటనే తొలగించి నిత్య పారిశుద్ధ చర్యలు చేపట్టాలని ప్రజలు, వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.